गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यकलक्षेत्रे गुरुधर्मसदाराध्याय गुरुपुत्र परित्रात्रे गुरुपाखण्डखण्डकाय गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्फाय गन्धमत्ताय गोजयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि सर्वराजाय गन्धाय सर्वगानश्रवणप्रणयिने गाढानुरागाय ग्रन्थाय गीताय ग्रन्थार्थतत्त्वविदे गुणवते गणपतये ग्रन्थगीताय ग्रन्थगेयाय ग्रन्थान्तरात्मने गीतलीनाय गीताश्रयाय गीतवाद्यपटवे गेयचरिताय गायकवराय गन्धर्वप्रियकृते गायकाधीन विग्रहाय गङ्गाजलप्रणयवते गौरीस्तनन्दनाय गौरीहृदयनन्दनाय गौरभानुसुताय गौरीगणेश्वराय गौरीप्रणयाय गौरीप्रवणाय गौरभावाय धीमहि गोसहस्राय गोवर्धनाय गोपगोपाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि
మా గురు బ్రహ్మ వందనాలులే. ఓ గురుదేవా నిను మరువములే, మా గురు బ్రహ్మ వందనాలులే. విద్యా బుద్ధులు చెప్పి బాట చూపిన, మంచి చెడులు విప్పి చెప్పి దారి చూపిన, బడి గుడిలో వెలసిన ఓ దేవదేవుడా, మా తలరాతలు రాసే ఆచార్యుడా. ఓ గురుదేవా నిను మరువములే, మా గురు బ్రహ్మ వందనాలులే. ఓనమాలు నేర్పిన ఆది గురువు నీవే, అక్షరాలు నేర్పిన మా దేవుడు నీవే. ఓనమాలు నేర్పిన ఆది గురువు నీవే, అక్షరాలు నేర్పిన మా దేవుడు నీవే. మా భవితకు నీవేగా గురుర్బ్రహ్మవు, నిను మేము వేడుకోగ గురుర్విష్ణువు. దేవుడిలా పూజించే గురుదేవో, మా బ్రతుకులు మార్చిన మహేశ్వరుడవో. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర. ఓ గురుదేవా నిను మరువములే, మా గురు బ్రహ్మ వందనాలులే. అమ్మలోని ప్రేమను మాకు పంచగా, నాన్నలోని బాధ్యతను చూపినారుగా. అమ్మలోని ప్రేమను మాకు పంచగా, నాన్నలోని బాధ్యతను చూపినారుగా. ఎదిగినా ఒదిగి ఉండే గుణాలను నేర్పి, రేపటి మా భవితను అందంగా తీర్చిదిద్ది, కన్నవాళ్ళ కలలే సాకారం చేయగా, శిలలను శిల్పాలుగా మార్చినారయా. భావితరం మా బ్రతుకుల పునాదులే మీరయా. ఓ గురుదేవా నిను మరువములే, మా గురు బ్రహ్మ వందనాలులే. ఓ గురుదేవా నిను మరువములే, మా గురు బ్రహ్మ వందనాలులే. విద్యా బుద్ధులు చెప్పి బాట చూపిన, మంచి చెడులు విప్పి చెప్పి దారి చూపిన, బడి గుడిలో వెలసిన ఓ దేవదేవుడా, మా తలరాతలు రాసే ఆచార్యుడా. ఓ గురుదేవా నిను మరువములే, మా గురు బ్రహ్మ వందనాలులే. చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని, ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని. నేనున్నానని నీకే కాదని, నిన్నటి రాతని మార్చేస్తానని. తగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని, తరిమే వాళ్ళని హితులుగా తలచి ముందుకెళ్ళాలని.
భూమిని కలల సాగుకై వాడుకోవాలని, కాచే నిప్పుని ప్రమిదగా మలచి కాంతి పంచాలని, గుండెతో ధైర్యం చెప్పెను, చూపుతో మార్గం చెప్పెను, అడుగుతో గమ్యం చెప్పెను. నేనున్నానని నీకేం కాదని, నిన్నటి రాతని మార్చేస్తానని. కోటి సూర్య సమప్రభా విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా చరణం భూతభౌతిగా ప్రపంచవరణం గీతరాగినం వినతయోగినం వినతయోగినం విశ్వకారణం విఘ్నభారణం గీతరాగినం వినతయోగినం విశ్వకారణం విఘ్నభారణం వాతాభి
అదిలే ఎంతో సంతోషం. తీర్చుకో ఆదారం అలపి జలపాతం. ఉంటాను అక్కడ ఎందుకు హరి ఊహ అభివృద్ధితో ఆరిందిలే బొమ్మలా. పాడుకోవాలి గుమలా పాడుకుంటాను నీ వెంట కొడి కన్నయ్య చూడు. లైన్గా లైన్గా దారి చూడు పిల్ల పోతున్న బెరడు కమలపోడి కమలపోడి ఉలుగు సొక్కా వేసిన వాడ పిల్లగా చిలకమ్మ పోసిన వాడ. ఉలుగు సొక్కా వేసిన వాడ పిల్లగా చిలకమ్మ పోసిన వాడ. చక్కని చుక్క చక్కని చుక్క దక్కి చూడు మామ చిత్రకన్ను కొంటేవాడ చిత్రకన్ను కొంటేవాడ చిత్రకన్ను కొంటేవాడ. మేడలోని గుర్రదాని పిల్లగా ముక్కులోకి దింపినవు. మేడలోని గుర్రదాని పిల్లగా ముక్కులోకి దింపినవు. నిన్ను కోరి వన్నెలాడి లైలా ఓట దాటి బయటదరే. నిన్ను కోరి వన్నెలాడి లైలా ఓట దాటి బయటదరే. అది ఉలుగు సొక్కా వేసిన వాడ పిల్లగా చిలకమ్మ పోసిన వాడ. రెండో చరణం మట్టి అయితా అంతే కదా. నీ కమ్మలు ఇప్పుడు ఉన్నాయి అబ్బా. గోల్డ్ ఈజ్ గోల్డ్. నువ్వు పోయినాక నాకు ఇచ్చేసి పో. అమ్మా. తాయి 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 తాత ఎక్కడ? తాయమ్మ 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 ఆ తాయమ్మ కాదమ్మా. తాగి 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 పైకి బా. తాత పైన ఆడున్నాయి బాగా ఎంజాయ్ చేస్తారు. నో ప్రాబ్లం. నీ ఫ్రెండ్ ఉన్నారు ఎక్కడ? ఎవ్వరు లేని ఒంటరి జీవికి తోడు దొరికిందని. అందరూ ఉన్నా ఆప్తుడనువై చేరువయ్యావని. జన్మకు ఎరుగని అనురాగాన్ని పంచుతున్నావని. జన్మలు చాలని అనుబంధాన్ని పెంచుతున్నావని. శ్వాసతో శ్వాసే చెప్పెను, మనసుతో మనసే చెప్పెను. ప్రశ్నతో బదులే చెప్పెను నేనున్నానని. నేనున్నానని నీకేం కాదని. నిన్నటి రాతనే మార్చేస్తానని.
రాతనే మార్చేస్తానని స్వతి నమోస్తుతే శారదే విద్యాపతి సరస్వతి నమోస్తుతే శారదే విద్యాపతి సరస్వతి నమోస్తుతే పుస్తకే కరద్రుత పుస్తకే వరమణి మాలృతే కరద్రుత పద సరి మారి సని సరి సని దశ నిన్ను చూసి పొంగిపోయే చదువులమ్మా ముద్దు బిడ్డ వంది నిన్ను భారతమ్మా ముద్ద బంతి పూల దండ వేసుకోమ్మా విద్యార్థుల కళ్ళలోనే భారతి ఉందమ్మా మీకు బాధ కలుగుతుంటే
నీలాగా ఊరొకరుంటే నీతికి పతనం లేదింకా. నా జీవితం ఈ దేశం కోసం అంకితమైతే కాలింకా. ఎంత మంచి వాడవయ్యా చందమామ, నిన్ను చూసి పొంగిపోయే చదువులమ్మా. ఎదిగినావు నింగిలాగా, నీలోన ఒదుగుతాను చుక్కలాగా. జాతి వేగు చుక్కలమ్మ, ఈరోజు దెబ్బతిన్న మొగ్గలమ్మ. పిల్లల పాలిట కంకుల నడచిన మోహన వంశివి నీవంటా. జాతిని ముందుకు తీసుకుపోయే బాటగమా. गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय ఓకే అండి, మనందరూ కూడా
చెప్పలేదు చిన్నారిని ఆశీర్వదించారు. సార్ గట్టిగా క్లాప్స్ అండి అందరు కూడా. వచ్చేసారండి. వారికి సమనీయంగా వేదిక మీదకి ఆహ్వానం పలుకుతున్నాం. రామేశ్వరం మేడం గారు వేదిక మీదకి రావాలి. వెల్కమ్ టు ది డయాస్ మేడం. మరి విఆర్ మేడం గారు రామేశ్వరం మేడం గారు వేదిక వద్ద పూజ చేయాలి. స్వాగతం సుస్వాగతం. రామేశ్వరం మేడం గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. బోలగొట్టి విఆర్ఓ సార్ రవి సార్ గారు కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. సభ జరుగుతున్నది. మనం అందరూ వచ్చినందుకు ఆయన చాలా సంతోషంగా ఉంది. మనకి ఎనలేని సేవలు మన పిల్లలకి మనకి చాలా మటుకు కాళ్ళు లేకపోయినా చాలా గర్వంగా మనకు పని చేసి పెట్టి ఎవరు మాట్లాడకుండా సార్ల దగ్గర పోయి అడుక్కొని కానీ ఒక రోజుల్లో ఉండి కానీ మనకు పని చేసి పెట్టినారు. ఆయనకి మనము అభినందన సభ జరుపుకుంటున్నాము. నా ఇందరూ ఏం తప్పు లోపలు ఉన్నా చెప్పుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ అన్న. మనం ఇంత మంచి సభ ఏర్పాటు చేసుకుందామని ఆలోచించాం. మా గ్రామ ప్రజలు అందరూ సహకరించినందుకు మా గ్రామ ప్రజలకి, పెద్దలకి, చిన్నలకి అందరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఒక దివ్యాంగుడు అని అందరూ కించపరిచేవాళ్ళు, కానీ మా ఊర్లో ఆ దివ్యాంగుడికి ఒక మంచి సభ ఏర్పాటు చేసి, అభినందన సభ అని ఏర్పాటు చేసి ఈరోజు ఆయన గర్వంగా ఉండేలా గర్వపడేలా మా గ్రామ ప్రజలు అందరూ గుర్తించి ప్రతి ఒక్కరూ సహాయం అందించేందుకు మా ప్రత్యేక కుటుంబానికి, మా చిన్నల పెద్దల అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఒక సభ నిర్వహించాలంటే ఒక ఆలోచన రావాలి, దానికి అందరూ తోడు కావాలి అంటే మంచి ఆలోచన కావాలి. మా ఊర్లో మంచి ఆలోచన ఉన్నందుకు ఇంతమంది కలిసి మంచి ఉత్సాహంగా పొద్దున నుండి రాత్రి తెల్లవారుజాము 4 గంటల నుండి మా ఊర్లో కొంతమందిని సెలక్షన్ చేసుకున్నాం. ప్రతి ఒక్కరూ స్వయం కృషిగా పని చేసినందుకు మా వాళ్ళకందరూ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున చేయాలంటే ఒకరితో ఏం కాదు, అందరితో కావాలి. మంచి చెయ్యి కలపాలి, మంచి ఆలోచన రావాలి. ఎందుకంటే ఏదైనా కానీ డబ్బుతో కూర్చునే వ్యవహారం. మా ఊర్లో చదువు, అక్షర జ్ఞానం తక్కువ. ఆ అక్షర జ్ఞానాన్ని ముందుకు తెచ్చిన వ్యక్తి ఒక లింగన్న సార్ అని మనం గౌరవంగా చెప్పుకుందాం. పిల్లలు మీ అందరూ మీ సార్కి ఎంతో రుణపడి ఉన్నారు. ఆ రుణం ఎలా తీర్చుకోవాలంటే ఈ మంచి ఆలోచనతోని, మంచి చేయూతనిచ్చి ప్రతి పిల్లలు, పెద్దలు, మా తల్లిదండ్రులు మంచి ఆలోచనతో ముందుకు వచ్చినందుకు లింగన్న సార్ రుణాన్ని ఈ విధంగా తీర్చుకుందామని మా సభ ముఖంగా తెలుపుకుంటున్నాం. ఎందుకంటే
చదువు లేదే ఈ రోజుల్లో ఏమీ లేదు. చదువుకుంటేనే తప్ప లోకం తెలుస్తుంది. చదువు లేకపోతే కళ్ళు పోతాయి. కళ్ళు లేని వ్యక్తి ఎలానో చదువు లేని వ్యక్తి అదే విధంగా ఉంటారు. ఒక లింగన్న సార్ మన ఊర్లో ఎంతో కృషిగా పెద్దలని చిన్నల్ని పిల్లల్ని ప్రత్యేకంగా శ్రద్ధతో తీసుకొని ఈ పిల్లోడు చదువుతున్నాడో ఈ పిల్లోడిని ఏం చేయాలి అని ఆలోచనతో మా ఊర్లో చాలా మందికి అక్షర జ్ఞానం లేని వల్ల ఆయన స్వయంగా మీ పిల్లోడు ఈ పని చేస్తున్నాడు, ఇది చేద్దాం, ఈ విధంగా చేద్దాం, ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్నా హాస్టల్లో చేయించడం, గురుకులో రాయించడం, ఇలాంటి కార్యక్రమం మన పిల్లలకి మనమే చేసుకోలేం. ఒక దివ్యాంగుడే గాని చదువు అంటే ఏంటి విలువ తెలిసిన వ్యక్తి కాబట్టి చదువుని ప్రోత్సహిస్తూ పిల్లల్ని మా ఊర్లో ఎన్నో కార్యక్రమాల్లో ఇప్పుడంటే మాకు వాలంటీర్లుగా వచ్చారు, గ్రామ సచివాలయం వచ్చింది. ఇంతకుముందు చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. ప్రతి ఒక్కటి లింగన్న ఎవరైనా అంటే ప్రతి ఇంటికి ఉపయోగపడ్డాడు లింగన్న. మా ఊర్లో ప్రతి ఇంట్లో తెలుసు లింగన్న అంటే ఏంటది. ఒక చదువు విషయమే కాదు, ఒక పింఛన్ విషయమే కాదు, ఎలా చదువుకోవాలి, ఎలా ఉండాలి. ఎందుకంటే మా ఊర్లో చదువుకున్న పిల్లలు మాకు గర్వంగా చెప్పుకోవచ్చు, గౌరవంగా చెప్పుకోవచ్చు. ఎంతో మంది ఎంప్లాయ్గా ఉన్నారు మా ఊర్లో. ఆ ఎంప్లాయ్మెంట్ ఉన్నారంటే ఒక లింగన్న ద్వారా అయిందని నాకు తెలిసినంత వరకు నేను అనుకుంటున్నా. దీంట్లో మా పిల్లలు ఉన్నారు, మా ఊరి పిల్లలు చదువుకున్న వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఉన్నారు. వాళ్ళ ఆలోచన వాళ్ళు ఏం చేశారు, లింగన్న సార్ అంటే ఏంటనేది తెలియజేయాలని మా ఎంప్లాయ్మెంట్ పిల్లల్ని అందరూ కోరుతున్నాము. ఈ అవకాశం ఇచ్చిన మా గోవదొడ్డి ప్రజలకి, మా పెద్దలకి, అందరికీ, ఈ సభ అలంకరించిన పెద్దలకు, తర్వాత లింగంలో పిలిచిన ఎమ్మెల్యే వచ్చిన పెద్దలకి మా ఊరు తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ నా అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. ఈ వేదికను అలంకరించిన గోవలదొడ్డి గ్రామ ప్రజలకు మరియు ఈ సభకు విచ్చేసిన గోవలదొడ్డి గ్రామ ప్రజలకు, చిన్న పిల్లలకు నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మనమంతా ఇక్కడ కలిసి అభినందన సభ ఏర్పాటు చేసుకోవడానికి కారణమైన సీను మామ గారికి నా హృదయపూర్వక నమస్కారం. నేను సార్ గురించి చెప్పాలంటే, నేను ఎప్పుడైతే స్కూల్లో జాయిన్ అయినానో 5th క్లాస్లో, ఆ రోజు నుంచి 10th క్లాస్ వరకు నేను సార్ దగ్గరే నా సమయం అంతా సార్ దగ్గరే నేను గడిచిపోయింది. వాస్తవంగా చెప్పాలంటే నా చిన్నప్పుడు 5 సంవత్సరాలు మా అమ్మ నాన్నల కంటే నేను లింగన్న సార్తో గడిపిన సమయమే ఎక్కువ. నేను పొద్దునే తెల్లవారుజామున వచ్చి సార్ని లేపి అక్కడ నేను సార్ నాకు చెప్పేవాడు ఒకటి, నువ్వు పొద్దున్న రావాలి, సాయంత్రం మీ అమ్మ నాన్న వాళ్ళు వచ్చి పిలిచేంత వరకు ఇంటి దగ్గరే ఉండి నేను చదువుకొని పోవాలి. నేను అనుకునేవాడిని అప్పుడు, ఇదెందుకు నాకు ఈ శిక్ష, పొద్దునే రావాలి రాత్రి పోవాలి అని. కానీ ఇప్పుడు అర్థమవుతుంది దాని ఫలితం. నేను అప్పుడు పక్కన పిల్లలంతా రాత్రిపూట అంతా గోళీల ఆటలు ఆడుతూ ఉంటే నేను బాధపడేవాడిని, నేను ఆడుకోలేకపోతున్నాను అని. కానీ ఇప్పుడు అర్థమవుతుంది దాని ఫలితం. ఇంకా చెప్పాలంటే అప్పుడు సార్ని చూసి మాకు ట్యూషన్ చెప్పే సమయంలో డైలీ సాయంత్రం పూట మాకు ఒక డిక్టేషన్ అని క్లాస్ పెట్టేవాడు. ఆ డిక్టేషన్లో 10కి 10 నాకు ఎప్పుడు వచ్చింది కాదు. ఎన్ని తక్కువ వస్తే అన్ని దెబ్బలు. అలా నాకు డైలీ మినిమం 2 దెబ్బలన్నా పడేది సార్తో. ఈత బర్రెలు డైలీ 2 ఈత బర్రెలు ఇరిగేది. అలా ఎన్ని 20 మార్కులు గాను 15 వస్తే 5 మార్కులు తక్కువ వస్తే 5 దెబ్బలు. డైలీ దెబ్బలు తినేవాడిని. అప్పుడు బాధపడుతుండేవాడిని, ఇదెందుకురా, ఇదేం చదువు, డైలీ అక్కడ పొద్దున్న రావాలి, సార్ దగ్గర ఉండాలి, ట్యూషన్ దగ్గరికి రావాలి, ఇక్కడ దెబ్బలు తినాలి. అయినా ఇక్కడ వచ్చి వీడు పొద్దున వస్తాడని చూసే రకం కాదు, చదివే సేవనే. సో నాకు నేను చిన్నప్పటి నుంచి సార్కు సేవ చేసి నేను సార్ దగ్గర ఉండి చదువుకున్నందుకు గాను నాకు
దేవుని దయ వల్ల, నా కృషి వల్ల, సారు నాకు చిన్నప్పుడు నాకు చదువు చెప్పిన చదువు వల్ల నేను ఇప్పుడు ఒక ఉద్యోగం పొందాను. సంతోషంగా ఫ్యామిలీతో గడుపుతున్నాను. అలాగే నేను చెప్పేది ఒకటి, ఒక కొడుకు మార్కులు తక్కువ వస్తున్నాయని కానీ, సరిగ్గా చదువుకోవడం లేదని కానీ ఎప్పుడు మీ పిల్లలను ఇబ్బంది పెట్టకండి. మీరు ఒక 5 నెలలు మీరు పంటలు వేసి దానికి పెట్టుబడి, ఒక పురుగు పడిందంటే మందు కొడతారు, ఒక ఆకు ముడత వచ్చిందంటే మందు కొడతారు. అలాంటిది మీకు పుట్టిన పిల్లలు సరిగ్గా చదువుకోక తప్పుదారిలో వెళ్ళేటప్పుడు మీరెందుకు ఆ పిల్లల్ని సర్ది చెప్పి ఎవరైనా ఒక తెలిసిన వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి ఆ పిల్లల్ని ఒక మంచి దారిలో మీరు పంపాలి. అది మీ బాధ్యత. మీ బాధ్యత ఓన్లీ చేనులకి మందులు కొట్టడమే కాదు, మీ పిల్లల్ని కూడా ఒక మంచి దారిలో నడిపించాలని మీ బాధ్యత. మేము చిన్నప్పుడు మా నాన్న వాళ్ళ ఎవరో అప్పుడు సమయము వాళ్ళకు లేనందువల్ల ఎప్పుడు ఏ నోటిఫికేషన్ వస్తుందో, ఎప్పుడు ఏ పరీక్షలు అప్లై చేయాలో తెలిసేది కాదు. మేము చిన్నగా ఉన్నప్పుడు మాకు చూసుకునేదల్లా మా లింగన్న సార్. బస్ పాసు ఎప్పుడు అప్లై చేయాలి, ఎప్పుడు రాపియాలి, దాని అప్లికేషన్ ఎలా ఫిల్అప్ చేయాలి, మాకు బస్ పాస్ దగ్గర నుంచి మేము స్కూల్లో జాయిన్ అయ్యేంత వరకు దగ్గరుండి వచ్చి ప్రతిరోజు తన సమయాన్ని వృధా చేసుకొని మా కోసము, మా బాగు కోసము మా వెంట ఉండి మాకు ఇంత కృషి చేసినందుకు గాను మా లింగన్న సార్కి మేము ఏమి చెప్పినా మాకు తక్కువే. మేము తీర్చుకోలేని రుణం. ఇంకా చెప్పాలంటే ఇంతకు మేము చిన్నప్పుడు ఉండే తర్వాత మా బ్యాచ్ స్టార్ట్ అయింది. మా బ్యాచ్ నుంచే స్టార్ట్ అయినాయి ఉద్యోగాలు కూడా. సో ఇప్పుడు మన గువ్వలదొడ్డి గ్రామంలో ఇప్పుడు 1, 2, 3 అలా ఉద్యోగాలు వస్తూ ఇప్పుడు 10ని దాటి ఉద్యోగాల సంఖ్య వస్తున్నాయి మన గువ్వలదొడ్డి గ్రామానికి. ఇలాగే మన గువ్వలదొడ్డి గ్రామంలో ఎన్నో ఉద్యోగాలు తెచ్చుకోవాలంటే దానికి మీరు మీ పిల్లల్ని ప్రోత్సహించాలి. సో ఇంకా చెప్పాలంటే వేదిక మీద ఉన్నటువంటి లింగన్న సార్ గారికి మరియు గ్రామ పెద్దలకి, వేదికను అలంకరించినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. సో మన ఊరిలో గత సంవత్సరాలతో పోలిస్తే ప్రభుత్వ ఉద్యోగాలు రావడం అనేది చాలా పెరుగుతూ ఉంది. దానికి కారణం మొదటి పునాది మన లింగన్న సారు ట్యూషన్ చెప్పడం వల్ల చాలామందికి నాలెడ్జ్ పెరిగిందని నేను అనుకుంటున్నాను. లింగన్న సార్ పాత్ర అనేది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించినటువంటి వారిలో చాలా ఉంది. అందుకు గాను ఈ సన్మానం చేయడంలో ఆయన అర్హుడు. అందులో నా పాత్ర కూడా ఉన్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. అలాగే ఈ ఉద్యోగాలు తెచ్చుకోవడం అనేది మన ఊరిలో ఇంకా సంఖ్య పెరగాలని ఆశిస్తున్నాను. ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగం అంటే చెన్నాపురం గ్రామం చెప్పేవారు అందరూ, కానీ దయచేసి భోజన కార్యక్రమాలు ఉన్నాయి. మన గ్రామ ప్రజలు, పెద్దలు అందరూ సమయాన్ని పాటించి భోజన కార్యక్రమాలు ఉంటాయి. అందరూ మన ఊర్లో ఏమి జరిగింది, ఏమి జరుగుతుందని తెలుసుకోవడానికి ఈ సభ జరుగుతున్నాం. కాబట్టి పెద్దలు అందరూ గౌరవించి సభ వేదిక దగ్గర రావాలని కోరుతున్నాం. ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగం అంటే చిన్నపురం పేరు చెప్పేవారు, కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ప్రస్తుతం గవర్నమెంట్ ఉద్యోగాల సంఖ్య ఎక్కువ ఉండేదంటే గువ్వలదొడ్డి గ్రామం పేరు చెప్పుకునే రోజు త్వరలో వస్తుందని నేను అనుకుంటున్నాను. అలాగే మీ పిల్లల్ని తక్కువ ఖర్చుతో చదివించుకోవాలనుకుంటే ప్రస్తుతం గవర్నమెంట్ పెట్టే పథకాలను ఉపయోగించుకోవాలి. 1 నుండి 12వ తరగతి చదివే పిల్లలకి ప్రస్తుత గవర్నమెంట్ లో అమ్మఒడి పథకం ద్వారా 15,000 ఇస్తుంది. అలాగే డిగ్రీ పైన చదివే వాళ్ళకి 20,000 రూపాయలు ఇస్తుంది. సో మీ పిల్లల్ని తక్కువ ఖర్చుతో మంచి
ఒప్పించుకొని కూడా వాళ్ళు విజయాన్ని సాధిస్తున్నారు మన పిల్లలు. మన పిల్లలకి మనం అంతా అసలు తప్పదు కదా పక్క ఒక్కసారి కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం ఫస్ట్ క్షమించాలి కాబట్టి 2 minutes మాట్లాడతాం. గురువు అనే పదం ఏంటంటే గురువుని మించిన అనే ఒక అర్థంలో తీసుకున్నప్పుడు అన్ని అవయవాలు ఉన్నా కూడా సేవ చేయడంలో ముందుకు రారనమాట. సో ఏదైనా ఒక విషయం చెప్పిన వెంటనే చాలా తొందరగా స్పందిస్తాడు. సో స్పందించి చిన్నపిల్లలు అక్కడ ధనిక పేద అనే మతాలు లేకుండా అందరికీ ఒకే విధంగా సేవ చేశాడనమాట. సో అందుకు గాను మనం ఎంతో ఆయనకు రుణపడి ఉన్నాం. అన్నీ ఇప్పుడు సపోజ్ ఒక నేను చిన్న సంఘటన చెప్తాను. హలో, రెసిడెన్షియల్ కాలేజ్లో అప్పుడు విలేకరులు కదా, రెసిడెన్షియల్ కాలేజ్ చేసినప్పుడు నేను మధ్యలో మానేసి వచ్చానమాట. సో అప్పటికి సగం కాలేజ్ అయిపోయింది. సో అప్పటికి కాలేజ్ సగం అయిపోయినప్పటికీ సో నేను ఎక్కడ జాయిన్ అవ్వాలి నాకు అర్థం కాలేదు. సో నాకు ఎక్కడ జాయిన్ అవ్వాలో అర్థం కాలేదు. అప్పటికి సీట్లు అన్నీ అయిపోయాయి. సో సార్ వెంటనే వచ్చి నీకు ఒక సీటు ఉంది నలంద కాలేజ్లో అని చెప్పి నాకు అక్కడ సీటు రిజర్వ్ చేయించాడు. సో తక్కువ ఫీజుతో కూడా నన్ను జాయిన్ చేయించి ఆ రోజు నేను ఇంటర్మీడియట్ చదవడానికి కారణం కూడా సార్ అయ్యాడు. సో ఇలాంటివే కాదు, అందరికీ చాలామందికి అంటే స్కూల్లో జాయిన్ చేయించడం కానివ్వండి, లేకపోతే పర్సనల్గా స్పందించడం అనేది చాలా చాలా బాగుంటుంది. సో మనం ఏంటంటే ఇలాంటి విద్యార్థులని ఇంకా మంచిగా తయారు చేయొచ్చు. ఒక లైబ్రరీ కానివ్వండి ఊరికి. సో ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల మన విద్యార్థులు చాలామంది పైకి వస్తారని చెప్పగలను. చదువు అనే ఒక కొలమానం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చదువు ద్వారా ప్రపంచాన్ని జయించవచ్చు అనమాట. సో
మనం సో ధనిక పేద కుటుంబం నుంచి వచ్చి సో ఏ ఆధారం లేకుండా పైకి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అలాంటిది చదువు ద్వారా చాలామందిని అభివృద్ధి పరిస్థితి అనమాట. సో ఇలాంటి విషయాల్లో మనం చూస్తూనే ఉంటాం అన్నమాట. సో గురువు కొన్ని విషయాలు అంటే గురువు నుంచి చాలా విషయాలు నేర్చుకుంటాం. గురువుని మించిన శిష్యులు కూడా తయారవుతారు కాబట్టి సో మన సార్కి చాలా రుణపడి ఉంటాము. సో ఇంకేంటంటే ప్రజల నుంచి చాలా అంటే మా గురువు లింగన సార్ గారి ఘనంగా అభినందన సభకు వచ్చేసినటువంటి ముఖ్య అతిథులు, అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పిల్లలు ధన్యవాదాలు. ఆకలైన వాళ్ళందరూ భోజన కార్యక్రమం స్టార్ట్ అవుతుంది, తిని మళ్ళీ రావాలని కోరుతున్నాం. లింగన సార్ చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. ఆయన చేసిన సేవలు, అలాగే మా ఊర్లో చాలామంది విద్యార్థులని ఉన్నత శిఖరాల్లో చేర్చడం ఘనత అందరూ పోకూడదు, కొంతమంది పోవాలి. అలాగే వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ కొంతమంది పోవాలి. అలాగే 19 కోవిడ్ ఉంది, పిల్లలు జాగ్రత్తగా ఉండాలి. దాదాపు గువ్వలదొడ్డి గ్రామంలో 8-9 గవర్నమెంట్ ఉద్యోగాలు రావడం అంటే ఘనత మన లింగన సార్ గారిదే. అలాగే ఆయన చేసిన సేవలు ఆరోగ్యంగా సహకరించలేకపోయినా ఆయన చేసిన సేవలు ఎన్నో సేవలు చేసినాడు. దాదాపు అంటే గ్రామంలో 5వ తరగతి అయ్యేలోపే కాలేజీ సీట్లు అయితేనేమి, అలాగే కాలేజీ హాస్టల్ సీట్లు అయితేనేమి కొట్లాడైనా తెచ్చే వ్యక్తి ఘనత మన గురువు లింగన సార్ గారిది. ఆయన చేసిన సేవలు గువ్వలదొడ్డి గ్రామంలో ఎన్నో సేవలు చేశాడు. అలాగే ఆయనకంటూ ఆరోగ్యం సహకరించలేకపోయినా ఆర్థిక సహాయమైన ఆరోగ్య సహాయమైన చాలా ఎన్నో చేసిన వ్యక్తి మా గురువు లింగన సార్ గారే. అలాగే ఇలాంటి వ్యక్తి ఊర్లో ఉండడం చాలా సంతోషకరణం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు చిన్నలకు సెలవు తీసుకుంటున్నాం.